హలో అండి అందరికీ. ఈరోజు అయితే సంక్రాంతికి మేము చేసుకునే పిండి వంటల్లో చెక్కలు, ఇవి కూడా ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వరిపిండిని, అందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, పెసరపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి. కరివేపాకుని ఆకులు వేయకుండా కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తుంపైనా సరే కానీ వేసుకోండి. ఇవన్నీ సరిపోవు. ఇంకా మాకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అని వేసుకోండి. అలా ఇష్టం లేని వాళ్ళు కారమైనా కూడా, ఓన్లీ చిల్లీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీరు ఎలా చేయాలి అనేది తెలియకుంటే డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇలా బాగా పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవద్దు, మరీ అంత మెత్తగా కూడా కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అలా ఉంటే మనకి బాగా క్రంచీగా వచ్చినట్టుగా వస్తాయి అనమాట. ఎట్లన్నా వరిపిండి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కదా, 92 బియ్యంతో వేపిస్తాం. వీటికైతే కొంచెం స్టిక్కీగా ఉండి బాగుంటాయి అనమాట. ఇలా చేసిన వాటిని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. ఇలా ఉండ్రాలుగా చేసుకొని మనం పూరీ బాక్స్లో వేసుకొని చేస్తే సరిపోతుంది. మనకి ఏ సైజు కావాలి అనేది ఉండలు చేసుకునే దాంట్లో ఉంటుంది. మా విలేజ్ స్టైల్లో మేమైతే వీటిని ఇలా చేస్తాము. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. సో ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాం. మరీ అంత చిన్నవి కాదు, అలా అని మరీ అంత పెద్దవి కాదు, మీడియంగా ప్రెస్ చేస్తే ఆ చెక్క అనేది మీడియంగా వచ్చేలాగా మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇంకా ఉండలు చేయడం అయిపోయింది. నేను ఇంకా తీసుకొచ్చేసి ఇంకా పూరీ బాక్స్లో ముందైతే ఇంకా పొయ్యి వెలిగించలేదు. ఇంకా ఒక వాయికన్నా రెడీ చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ పూరీ బాక్స్లో వేసి చేసేస్తున్నాను అనమాట. మీకు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా పూరీ బాక్స్కి కొంచెం ముందైతే ఆయిల్ రాసుకొని తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ ఉండలు ఏంటంటే ఇదిగో చూడండి, చెక్క అయితే ఇలా వస్తుంది. ఈ సైజులో చేసుకుంటున్నాం మేమైతే. ఎవ్రీ ఫెస్టివల్కి ఇవి చేసుకుంటాం. సంక్రాంతికి ఇంకా ఎక్కువ చేసుకుంటారనమాట. ఎవ్రీ ఫెస్టివల్ చేసుకోకపోయినా సంక్రాంతికి అయితే కంపల్సరీగా చేసుకోవాల్సిందే అండి. ఇవన్నీ కూడా చూసారు కదా, ఈ సైజులో చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇవి చేయడం కొంచెం అంటే ఒక్కళ్ళతో అయితే కాదు, మనం పొయ్యి మీద చేసినా ఎట్లా చేసినా కూడా ఒకళ్ళతో అయితే కాదు. మనకి ఇలా ప్రెస్ చేసి చేయడానికి ఒకళ్ళు ఉండాల్సిందే కంపల్సరీగా. ఇంకా అమ్మ పొయ్యి దగ్గర కూర్చుంటే మేము ఇవి చేద్దామని చెప్పేసి ఇవి చేస్తూ ఉన్నాం. ఇవేంటంటే ఇద్దరు ఉన్నారనుకోండి చాలా తొందరగా అయిపోతాయి. అవే చక్రాలు అవి చేయడానికి అయితే ఒక పర్సన్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. బూందీ వేయడానికి కూడా ఒక పర్సన్ సరిపోతారు. చెక్కలకే ఇంకా ఎక్కువ పని ఉన్నట్టుగా ఇంకా మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా నేను మళ్ళీ అటు సైడ్ ఎండ్ వస్తుందని చెప్పేసి ఇటు సైడ్కి కూర్చొని చేసేస్తూ ఉన్నా. ఇంకొంతసేపు చేసి ఇంకా నేను వెళ్ళిపోదామని చెప్పేసి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇంకా నేను ఇంకొంతసేపు చేసి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క కూర్చొని చేస్తుంది. అమ్మ అయితే ఇంకా కాలుస్తుంది. చూసారు కదా, ఇంకా మనం ఇలా ఎక్కువ బాండి పెద్దగా ఉందనుకోండి చాలా తొందరగా అయిపోతాయి. ఎక్కువ ఆయిల్ వేసేసుకోకుండా త్వరగా అయిపోతాయి అనమాట. చూసారు ఎలా పొంగుతూ ఉన్నాయో. ఇవి మంచిగా కాలిన తర్వాత తీసేసుకున్నాం అంటే మనకి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. మనకి స్టోర్ కూడా ఉంటాయి. బాగా కాలనివ్వాలి, కాలకుండా మెత్తగా ఉండేలాగా తీసుకోవద్దు. ఈవెన్గా మొత్తం కాలేలాగా ఉండి చేసుకోవాలి. చూసాను కదా, చెక్కలకైతే ఒక్క పర్సన్తో చేయడం అయితే అవ్వదండి, అసలుకి కాదు. మనకి కట్టెల పొయ్యి మీద తొందరగా అయిపోతుంది. అయినా కానీ ఒకళ్ళ వల్ల అయితే కాదు. ఒకళ్ళు పొయ్యి దగ్గర కూర్చొని అవన్నీ తీసుకొని పక్కకు వేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు చేసినవి అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. కాబట్టి మళ్ళీ పొయ్యి మంటను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక పర్సన్ అయితే కంపల్సరీగా చేయడానికైతే పూరీ బాక్స్తో చేయడానికైతే ఉండాల్సిందే. ఇంకా మేము ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంకా ఉండ్రాలు ఒకళ్ళు చేస్తూ ఉంటే ఇంకా చెక్కలు పూరీ బాక్స్తో ఒకళ్ళు చేస్తున్నాం. ఇంకా అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని కాలుస్తుంది. చెక్కలు అయితే అలా రెడీ అయిపోయినాయి. మనకి చూడండి ఎలా పొంగినట్టు ఎలా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా విలేజ్ స్టైల్లో మేమైతే ఇలా చేసుకుంటాం. మరి మీరు వీటిని ఏమంటారు, మీ సైడ్ వీటిని ఏమంటారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లు కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.